నాలుగో ప్రశ్న 544 ప్రశ్న. ఈయనెవరు? జయరాజు గారు. జయరాజు, వయస్సు 40 సంవత్సరాలు, గుంటూరు జిల్లా. చెప్పు. జలప్రలయము భూమి అంతటా వచ్చిందా లేక కొంతవరకే వచ్చిందా అని అడుగుతున్నారు. అది ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? ఆది కాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయం చదువుకోవాలి. చదువుతాడా? చదవట్లేదు. చదివిన అర్థమవుద్దా? అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్తాం, భూమి అంతటా వచ్చిందా, కొంతవరకు వచ్చిందా? అది ఈయన ప్రశ్న. బైబిల్ ఏం చెప్తుంది? భూమి అంతటా వచ్చిందా లేకపోతే అక్కడే వచ్చిందా అని. అంటే జలప్రవాహం అయ్యే టైంకి కర్త చూపించు. జలప్రవాహం ఎక్కడొచ్చింది? జలప్రవాహం ఇదిగో బాబెల్ గోపురం కాదు, జలప్రవాహం వచ్చింది అక్కడ. ఇదిగో కోఫా, KFA కోఫా. మొత్తం జలప్రవాహం వాడ అక్కడ కోఫా దగ్గర వాడ కట్టాడు. ఇప్పుడు అది ఆసియా ఖండము, ఇరాక్. ఇప్పుడు ఈ కాలంలో ఆసియా ఖండము ఇరాక్లో అది కోఫా. అదిగో చూపించు. నోవహు వాడ కట్టిన స్థలము. ఇప్పుడు వచ్చింది జలప్రవాహం. అప్పటికి ఇంకా భూమి విభాగం పడలేదు, ముక్కలుగా అయిపోలేదు. భూమి అంతా గుండ్రంగా ఉంది. ఇప్పుడులాగా అమెరికా ఓ చోట, ఆస్ట్రేలియా ఓ చోట, జపాన్ ఓ చోట, ఇప్పుడు ఇంగ్లాండ్, మొత్తం ఆ యొక్క ఐరోపా ఖండంలో ఆ దేశాలన్నీ ఒక చోట, ఆసియా ఖండంలో కొన్ని దేశాలు, దాని తర్వాత ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు, ఇవన్నీ ముక్కలుగా విడిపోయి. కానీ జలప్రవాహానికి భూమి గుండ్రంగా ఉంది, విడిపోలేదు. అర్థమవుతుందా? వాడ కట్టిన స్థలం ఏది? కోఫా. ఏదైనా తోట పక్కనే. ఇప్పుడు ఏదైనా తోట చూపించు. ది గార్డెన్ ఆఫ్ ఏడెన్. అది చెట్టు, మంచి చెట్ల తెలినిచ్చే వృక్షఫలం. దాని పేరు మనం తెచ్చాం, దాని కొమ్మలు తెచ్చాను నేను. అక్కడికే నేను ఏదైనా తోటకి 20 సార్లు వెళ్ళాను ఇరాక్లో. 1981 నుంచి 1984 వరకు 20 సార్లు వెళ్ళాను. ఎందుకు? నేను ఉన్నది ఎక్కడ? బస్రా కింద గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రికల్ పర్పస్. అది అక్కడ నా క్వార్టర్స్. మా సఫాన్ బోర్డర్ దగ్గర, కువైట్కి పైన ఇరాక్. గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రికల్ పర్పస్ వస్తున్నది. నువ్వు అడ్డుగా ఉన్నావు, కొంచెం పక్క తిప్పు. అడ్డుగో అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను ఏది చూడాలన్నా ఇరాక్లో ఏదేం తోట మీద వెళ్ళాలి. అందుకే 20 సార్లు వెళ్తా. ఏం చూశాను? ఏదైనా తోట, ఊరు చూపించాను. ఊరు అబ్రహాం ఇల్లు, అక్కడ వసూలు పట్టుకొచ్చాను 2 సార్లు వెళ్ళాను. ఏరెత్ అంటే ఎరుదు పట్టణం. హనోకు తండ్రి పేరు ఏరెదు. చదవక్కర్లేదు. ఆది కాండము 5వ అధ్యాయము 18వ వచనం చదవక్కర్లేదు, వాళ్ళు చదువుకుంటారు. అక్కడి నుంచి 18, 19, 20, 21 వచనంలో ఆ ఎరుదుకి ఎవరు పుట్టారు? హనోకు పుట్టాడు. హనోకు దేవునితో నడిచాడు. ఆ హనోకు ఎత్తబడిన స్థలము రాసానా? హనోకు ఎత్తబడిన ఎక్కడ? ఏరెత్. ఏదంటే ఎరుదు హనోకు తండ్రి పేరు ఎరుదు కాబట్టి అతని పేరులో ఒక పట్టణం ఎరుదు పట్టణం. ఆది కాండము 5వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. దాని తర్వాత నజాఫ్ అంటే కయ్యూని హేబెల్ చంపిన స్థలం చోటు. కోఫా నోహు కట్టిన స్థలం, అక్కజ లేచెళ్ళింది కోఫా. ఈ పక్కనే షినార్ అంటే షినారు దేశం మైదానము కనబడను. ఆది కాండం 11వ అధ్యాయం 1వ వచనం. షినార్ అంటే ఏదెంత పైన ఏంటి? షినార్. దాని పైన ఏంటి? బాబేల్ ఎప్పుడుది? జలప్రవాహం అయిపోయిన తర్వాత. అంటే జలప్రవాహానికి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బాబేలు గోపురం కట్టారో అప్పుడు దేవుడు వారిని చేశాడు భాషలు తారుమారు చేసి ప్రపంచమంతా చెదరగొట్టి ఆది కాండం 10వ అధ్యాయం 25వ వచనంలో పెలుగు తీయద్దు, వాళ్ళు చదువుకుంటారు. పెలుగు కాలంలో భాషలు తారుమారు అయిపోయిన తర్వాత పెలుగు కాలంలో పెరుగు ఎక్కడ?
ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనం. ఆ పెరుగు కాలంలో అప్పుడు భూమి ముక్కలుగా విడిపోయింది, 7 ఖండాలుగా. అంతవరకు భూమి గుండ్రంగానే ఉంది. అందుకని ప్రపంచ భూమంతా వచ్చింది. ఏది? జలప్రవాహం. ఆ సేనార్ తర్వాత బాబెల్ గోపురం పైన ఉంది బబిలోన్. అంటే నెబుకద్నెజరు సామ్రాజ్యం. షద్రాక్, మేషాక్, అబేద్నెగోల్ని విసర్వేసిన అగ్నిగుండం అక్కడే ఉంది. ప్రపంచంలో 7 వింతలకు వింత ఏంటి? 7 వింతలకు వింత హ్యాంగింగ్ గార్డెన్స్ ఎక్కడ ఉన్నాయి? బబులోను కోట మీద. ఎవడన్నా కోట మీద మర్రిచెట్టు ఎత్తాడా? వాళ్ళు వేసాడు. కోట మీద తాడిచెట్టు ఎత్తాడా? అడేసాడు. పెద్ద చెట్లు ఎక్కడ వేసాడు? అందుకని బబులోన్ ఏమన్నారు? బబులోన్ కోటని హ్యాంగింగ్ గార్డెన్ అంటే, గార్డెన్ అంటే చెట్లు వేలాడుతూ ఉన్నాయి భూమి మీదకి. 7 వింతలు. ఇంకా పైకి వెళ్తే హిద్దికెలి, యూఫ్రటీస్. అదిగా హిద్దికెలి, అదే టైగ్రీస్. అలా చూపించు. ఏదైనా తోటకి తూర్పు వైపున వస్తుంది, తూర్పు. అది పడమర వైపు ఏమవుతుంది? యూఫ్రటీస్. దాని తర్వాత వస్తీ గేట్. మరి వస్తీని పంపించేసాడు కదా, అదిగో అక్కడికి వెళ్ళిపోయింది ఆమె. వస్తీ గేట్. అదిగో పారసీకుల సామ్రాజ్యం, ఇరాన్. బబులోన్, పారసీకుల సామ్రాజ్యం. బబులోన్ తర్వాత పారసీకుల సామ్రాజ్యం. అక్కడే అహస్వరోసు. ఎవడు? అహస్వరోసు పారసీకుల సామ్రాజ్యం పరిపాలించాడు. అప్పుడే తన భార్యను రమ్మంటే అందరూ చూడడానికి రానన్నది, బయటికి గెంటేశాడు. అదిగో వస్తీ గేట్. వస్తీ ఎవరు? అహస్వరోసు యొక్క మొట్టమొదటి భార్య. గెంటేశాడు. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఇస్తేరు కోట. ఇస్తేరు ఎవరు? రెండో భార్య. చరిత్ర అండి ఇవన్నీ తిరుగుతుంది, దేవుని దయ అంతే. అందుకని కళ్ళు మూసుకుని చెప్పేదంటాను నేను. ఇస్తేరు కోట చూడండి. అంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడి నుంచి వెళ్ళాలి నేను? ఏదేని తోట కింద నుంచి బయలుదేరాలి నేను. అది ఏదేని తోట. ఎక్కడున్నాను నేను? బస్రా అంటే ఏంటి? ఇరాక్కి రెండో ముఖ్య పట్టణం. మొట్టమొదటి ముఖ్య పట్టణం బాగ్దాద్. అదిగో బాగ్దాద్. ఆ బాగ్దాద్ హిద్దికెలు, యూఫ్రటీస్ మధ్యలో ఉంది. అదిగో బాగ్దాద్. అదే మెసొపొతేమియా అంటే 2 నదుల మధ్య భాగం. అక్కడోడే ఎవడో? బిలాం ఎక్కడోడు? మెసొపొతేమియా వాడు. అక్కడి నుంచి జార్డాన్ దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరిని శపించమని? ఇశ్రాయేలుని శపించమని. ఆ రాజు పేరు ఏం పేరు? బాలాక్. ఏం పేరు అతని పేరు? బాలాక్. కాబట్టి ఇవన్నీ చరిత్రలు. ఇంకా పైకి వెళ్తే కిర్కుక్, దానియేలు కోట, దానియేలు సమాజం చూశాను. ఓలైనది ఎక్కడుంటుంది? 8వ అధ్యాయంలో. దానియేలు 8వ అధ్యాయంలో నేను ఓలైన తీరమున దర్శనం కన్నాడు. అదిగో ఓలైనది. అందులో కూడా నేను కాలు కడుక్కున్నాను, మొహం కడుక్కున్నాను. అలా వెళ్తా పైకి వెళ్తే నిమ్రోద్. ఆ నిమ్రోద్ కనపడుతుంది. నిమ్రోద్, అది నిమ్రోద్. ఆ ఉన్నది ఎక్కడ? తీర్థనవరం. నువ్వు ఆ పక్కనేటి నిమ్రోద్, నినివే. ఇంకా పైకి వెళ్తే ఉంది నినివేతో ఇరాక్ అయిపోద్ది. ఇవన్నీ చూడాలి. మళ్ళీ తిరిగి రావాలంటే అలాగే ఏదైనా తోట నుంచి ఎక్కడ రావాలి? కోర్ ఆల్ జుబేర్ గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్. పవర్ స్టేషన్. మరి ఇవన్నీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా తోట మీదుగానే వెళ్ళాలి నేను. రావాలి నేను. అందుకని 20 సార్లు చూసేది. అక్కడి నుంచి పైకి వెళ్తే హిద్దికెలు, యూఫ్రటీస్. ఎక్కడి నుంచి వస్తానే? ఫెరటెక్. టర్కీ దేశంలో. దేవుడు నన్ను 1983వ సంవత్సరంలో నోహ్ ఓడ చూడడానికి తీసుకెళ్ళినప్పుడు, ఇరాక్ దేశం నుండి టర్కీ వెళ్ళినప్పుడు అప్పుడు కనుక్కున్నాను. అది ఏదేం తోటని తడపడానికి బయలుదేరిన నది. ఎక్కడ బయలుదేరి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ మ్యాప్ని కట్టే వరకు అసలు ఆ నది ఎక్కడ బయలుదేరి తెలక, ఆ నది ఏదేం తోటలోనే బయలుదేరింది అంటే చాలామంది ఆడు చూడొచ్చున్నాడు. ఆడు చూసాడా? ఏదేని తోటను తడపడానికి బయలుదేరిన నది ఏదేని తోటలో బయలుదేరలేదు. ఎక్కడ బయలుదేరింది? ఫెరటెక్. ఈ కాలంలో ఉన్న టర్కీ దేశంలో
ఫెరటెక్ అనే చోటు బయలుదేరింది. అదిగో అక్కడి మొట్టమొదటి శాఖ ఫిషోన్, పైది ఫిషోన్, రెండోది గిహోన్, మూడోది హిద్కియలు, నాలుగోది యూఫ్రటీస్. ఇంకా అటు వెళ్తే నాహోవాడ, రష్యా టర్కీ బోర్డర్లో ఆ యొక్క అరారత పర్వతానికి 1983 సంవత్సరంలో జూన్ నెల 11వ తారీఖున చూశాను. దేన్ని? నాహోవాడని. నేను చూసిన తర్వాతే మరి దాన్ని బయటికి తీసుకొచ్చారంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. నేను చూసిన తర్వాత దాన్ని బయటికి టర్కీ వాళ్ళు తీసుకొచ్చి ఒక మ్యూజియంలో పెట్టారంట. మ్యూజియంలో పెట్టారు. మరి అక్కడే కాకుండా ఇవన్నీ తిరిగాను. అంటే టర్కీ దేశంలో 7 సంఘాలు చూపించు. ఏ తురితైరా, బి పెర్గమము, సి స్ముర్నా, డి ఎఫెస్, ఈ సార్దీస్, ఎఫ్ ఫిలదెల్ఫియా, జి లవదోకియా. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? టర్కీ దేశం యొక్క ముఖ్య పట్టణం అయిన అంకారా కింద ఉన్నాయి. అంటే ఏమి ఎక్కడ ఉన్నాయి? అది అంకారా దాని కింద ఉన్నాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను? ఆసియా నుండి ఐరోపా వెళ్ళిపోయాను. అది ఇస్తాంబుల్ ఎక్కడ ఉంది? ఐరోపా ఖండం ఉన్నది. అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి టర్కీ దేశానికి ఒక పట్టణము ఐరోపాలో ఉంది. అర్థమవుతుందా? అంటే టర్కీ దేశము ఎక్కువ ఆసియాలో ఉంది, కొంచెం ఐరోపా. రెండుకి మధ్యన అక్కడికి వెళ్ళాలంటే బాస్ఫరస్ బ్రిడ్జ్. ఏ బ్రిడ్జి? బాస్ఫరస్ బ్రిడ్జ్. అదిగో ఆ నది అనమాట. అక్కడ బాస్ఫరస్ బ్రిడ్జ్ ఉంటుంది, సముద్రం మీద కట్టారు. దాని మీద వెళ్ళి ఇస్తాంబుల్లో 2 రోజులు ఉన్నాను. మళ్ళీ వెనక్కి వచ్చి టర్కీ దేశం కింద టర్కీ దేశంలో అంకారాలో బస్సు ఎక్కి అక్కడికి వచ్చాను. 10,000 రూపాయలు లేరా, 10,000 రూపాయలు లేరా టికెట్ కొనుక్కుని అరారత్ పర్వతానికి వచ్చాను. ఆ టూర్లో నేను 1,00,000 లేరా ఖర్చు పెట్టాను. నాహోవాడ చూడడానికి 1983 సంవత్సరంలో 1,00,000 లేరా ఖర్చు పెట్టాను. ఎవరు ఇచ్చారు? దేవుడు. కారణం ఉద్యోగం ఇచ్చి ఆయన్ని తిప్పి తీసుకొచ్చి ఇప్పుడు చరిత్ర చెప్తున్నాను ప్రపంచానికి. ఏం చెప్తున్నాను? చరిత్ర. కాబట్టి ఇతని కొరకు ఇన్ని మాటలు చెప్పాను. అంటే భూమి అంతా వచ్చిందా? కొంచెం వరకు వచ్చింది. అక్కడే వచ్చిందా? ఇప్పుడు చెప్తాను రెఫరెన్స్లు. భూమి అంతా వచ్చిందా? అక్కడే వచ్చిందా? ఇప్పుడు తేలిపోద్ది. దేని ద్వారా తెలుసుకోవాలి? బైబిల్ ద్వారా. ఊహ పనిచేయదు. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటావు కుదరదు. బైబిల్లో ఉంటే చెప్పాలి, బైబిల్లో ఉంటే నమ్మాలి, బైబిల్లో ఉంటేనే చెప్పాలి, చెప్పకూడదు. సొంత మాటలు పనిచేయవు. చెప్తున్నప్పుడు సొంత మాటలు చెప్తే ఏమవుద్ది? లేనిపోయిన తెగులు తెస్తాడు. ఉన్న తిహత్తి ఏమవుద్ది? పరలోక రాజ్యమే ఉండదు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19. నువ్వు చదవక్కర్లేదు, వాళ్ళు చదువుకుంటారు. ఉన్న తీసేయకూడదు, లేనిది కలపకూడదు. దేనికి? బైబిల్కి. మరి ఈ మధ్యన చాలామంది ఉన్న తీసేస్తున్నారు, లేని చెప్తున్నాడు. అడు బతుకు తగల అడిగేం తెలియదు. నిన్న అక్కడ ఆయన ఫోన్ చేసి కర్నూలు నుంచి, ఏమండి మనోహర్ గారు, మీ వీడియో మేము చూస్తున్నాము, ఎందుకంటే మీరు ప్రపంచం తిరిగి వచ్చో, ఆ ఏజెంతో చూసి వచ్చో. ఇప్పుడు అక్కడ ఎవడో చెప్తున్నాడంటే ఆదాముని దేవుడు 2 సార్లు చేశాడంట. అంటే ఎన్నిసార్లు చేశాడు? 2 సార్లు చేశాడు. అడుగు నెత్తి బతలు కొట్టే కాదు. ఎవడో బయలుదేరంట. ఆదాముని దేవుడు ఎన్నిసార్లు చేశాడు? 2 సార్లు చేశాడు. 2 సార్లు చేశాడు, ఒకసారి చేశాడా? ఒకసారి. మరి అలాగ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుందంటే ఆడు ఏది వాక్యాన్ని చెప్పడం, వీళ్ళు నమ్మడం. ఎందుకు? వీడికి తెలుదుగా. గుడ్డోడు బయలుదేరితే గుంట్లో పడతారు, అంతేనా? అప్పుడు చెప్పాను, ఒక్కసారి చేశాడు తన స్వరూపంలో. అతన్ని పడుకోబెట్టి గాఢనిద్ర మత్తు పెట్టి అతనికి ఎముకని తీసుకెళ్ళి అవన్నీ తయారు చేశాడు. కాబట్టి 1200 శతాబ్దం వరకు బైబిలు అధ్యాయాలుగా విడదీయబడలేదు. 1500 శతాబ్దం వరకు అధ్యాయాలకి వచనాలు చేయబడలేదు. చేయబడలేదు. కాబట్టి బైబిల్కి అధ్యాయాలు ఎవరు రాశారు?
బైబిల్కి అధ్యాయాలు ఎవరు రాశారు? చాలా స్పష్టంగా చూడాలి. ఇలాంటి అధ్యాయాలు ఎవరు చేశారు అని చూస్తే అధ్యాయాలు ఎవరు చేశారో బైబిల్కి ఖచ్చితంగా రాశాడు. క్రీస్తు శకము 1236లో కార్డినల్ కారో క్రీస్తు శకము 1236లో బైబిల్ను అధ్యాయాలుగా మార్చాడు. అంతకుముందు కలిపేస్తున్నాను. ఇంకా ఆది కాండం నుంచి మొత్తం మలాఖీ వరకు పాత నిబంధనలు అలా చదువుకుంటూ ఉండడమే. ఎక్కడైతే చదివాడో అక్కడికి ఆనవాళ్ళు పెట్టుకోవడం మళ్ళీ చదువుతాం. అప్పుడు అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. ఎంతవరకు? క్రీస్తు శకము 1236 వరకు బైబిల్కి 1189 అధ్యాయాలు అంటారు కదా, అవి లేవు. వీడు చేసిన పని ఎవరో కార్డినల్ కారో చేశాడు, అధ్యాయాలుగా చేశాడు. అది అయిపోయిన 300 సంవత్సరాలకి అధ్యాయాలుగా అయిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఇంకోటి బయలుదేరాడు. ఆయన పేరు సర్ రాబర్ట్ స్టీఫెన్. 1551లో క్రీస్తు శకము 1551లో ఆ అధ్యాయులకి వాక్యాలు 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ఆడాడు తీశాడు. అంతవరకు ఏమి లేదు, అధ్యాయాలు వచనాలు కంటిన్యూ చదువుకోవడం. ఇది తెలుసా కొంతమందికి? తెలియదు. చరిత్ర అంటే ఇది బైబిల్. ఇప్పుడు బైబిల్లో దేవుడు జలప్రవాహాన్ని భూమంతా చేసి నింపాడా, లేకపోతే అక్కడే చేశాడా? ఆది కాండం 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 7వ వచనం. జలప్రవాహం ఎక్కడ ఉంటే 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం చివరగా ఆది కాండం 6వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఏలయనగా భూమి మీద ఉండకుండా, భూమి కొంత మేరలో ఉన్నాయా ఆయన చేసినవి. జలప్రవాహం ఎప్పుడు వచ్చింది? ఆదాము అవ్వలో జలరాశులు, ఆదాము అవ్వలు వారికంటే ముందుగా కీటకాలు, జంతువులు, ప్రాకే పురుగులు ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చిన ఇవన్నీ తయారు చేసిన 1657 సంవత్సరాలకి జలప్రవాహం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1657 సంవత్సరాలకి జలప్రవాహం. ఆదాం పుట్టిన. మరి ఎంత దూరం పోతాడు మనుషుడు? భూమి ఎంత ఉందో అంత దూరం పోతాడు. ఎందుకు? అన్ని చెట్లే, అన్నీ ఉన్నాయి ఆడికి. అందుకని దేవుడు ఏమంటాడు? భూమిలో కొంత భాగాన్ని చేసిన అంటున్నాడా? ఆది కాండము 6:7. ఆది కాండం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. భూమి మీద అంటే భూమి అంతా అంతేనా? 12వ వచనం. 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. అంటే భూమి అంతా చెడిపోయిందా? ఒక కొంచెం చెడిపోయిందా? భూమి అంతా చెడిపోయింది. మనకి తర్వాత భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది. మార్గంలో చెరిపి వేసుకుని ఉండేది భూమి అంతటిలో. కాబట్టి అందం చంపాలి. ఇప్పుడు అక్కడే 17వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహం రప్పించున్నాను. అర్థం చేసుకోవాలి. ఎవరు ఈ ప్రశ్న వేసిన? జయరాజు గారు. జయరాజు, గుంటూరు జిల్లా. వయసు 48 సంవత్సరాలు. భూమి మీద అంటే భూమి ఎంత దూరం ఉందో అంత దూరం. అప్పుడు భూమి ఖండాలుగా దేశాలుగా విభాగం పడలేదు. భూమి ముక్కలవ్వలేదు. భూమి ముక్కలేదు అని చెప్తా. తర్వాత 7వ అధ్యాయం 3వ వచనము. ఆది కాండం 7వ అధ్యాయం 3వ వచనం. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని అక్కడక్కడ ఎంత దూరం? భూమి అంతటి మీద అంటే భూమి అంతా
కొంతమేర భూమి అంతటి మీద అంతటి అనే మాట సున్నా చుట్టుకోవాలి. భూమి అంతటి మీద నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని. కాబట్టి ఎంత దూరం అయితే ఉన్నాయో భూమి అంతా ఉంటాయి. ఇక అప్పటికి జీవరాశులు మానవుడు పుట్టి 1657 సంవత్సరాలు అయిందండి. ఎంతకాలం అయింది? 1657. మరి ఇంకేంటి, 1600 సంవత్సరాలు ఎవడు బతికాడు? ఆదం చచ్చిపోయాడు, ఆ తర్వాత అందరూ చనిపోయాడు. ఎంతవరకు? నోహకు ముందున్నవాడు కూడా చచ్చిపోయాడు. నోహ యొక్క తండ్రి కూడా చచ్చిపోయాడు. నోహ యొక్క తండ్రి లెమెకు కూడా చచ్చిపోయాడు అండి. ఇక నోహ ఉన్నాడు. నోహ కాలానికి ఆదాము నుంచి నోహకి 1656 సంవత్సరాలు జలప్రవాహం వచ్చేటప్పటికి భూమి అంతా తుడిచేస్తున్నాడు. ఇంకెక్కడ చూద్దాం? 6వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి అంటే భూమి అంతాను భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. 612వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 12వ వచనం. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసాను. భూమి ఎంత ఉందో అంతరికే ఏం చేసింది? కురిసాను. అప్పుడు భూమి ముక్కలవ్వలేదు, ఖండాలుగా విభాగం పడలేదు, అప్పుడు ఇంకా భాషలు తారుమారవ్వలేదు. అర్థమవుతుందా? ఇంకా చూద్దాం. ఇంకా చూస్తే అదే 7వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తెలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను. అదేగా ఎంత 40 రోజులు కురిసింది ఆకాశం నుంచి. ఆకాశంలో ఏముంది? నీరు. అప్పుడు మేఘాలు లేవు. నోహు జలప్రవాహానికి మేఘాల్లోంచి నీరు రాలేదు. అప్పుడు మేఘాలే లేవు. మరి ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? రెండవ సృష్టిలో నీరు పైకి వెళ్ళిపోగాకన్నాడు. ఆదికాండము నోహు జలప్రవాహానికి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. ఆదికాండము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 6, 7 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన. ఇంతకీ భూమి చుట్టూరు ఎంత నీరుందో మొత్తం సముద్రాలండి. 7 సముద్రాలు, 7 సముద్రాలు ఎన్నైతే ఉన్నాయో అంత నీరు కింద ఉంది, అంత నీరు పైన ఉంది. అంత నీరు పైన ఉంది. ఎంత విచిత్రమయ్యా! ఆ నీరు అలాగ ఉందా? దేవుడికి చిత్తం ఉంది ఆ నీరు. ఇదంతా సైన్స్కి అర్థం కాక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటం. సైన్సిస్టులకి గాలి ఎలాగొచ్చింది తెలదు, నీరు ఎలాగొచ్చింది తెలదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు తెలీదు, దేవుడు ఎవరో తెలదు, చైతన్యుడు ఎవరో తెలదు, మహాపురుషుడు ఎవరో తెలదు, ఈ లోకం ఎప్పుడు ఎలాగొచ్చింది తెలదు, ఈ లోకం ఎలా అంతమద్దో కూడా ఏమీ తెలదు, ఈ జీవరాశి ఎలా పుట్టేది తెలదు ఎవరికి? మనిషి ఎలా పుట్టాడు తెలదు, ఈ లోకం అంతా ఎలాగా అంతర్ధానం అయిపోతుంది కూడా తెలియదు. అన్నీ ఎక్కడుంటాయి? బైబిల్ తప్ప అంతా చదివారు వాళ్ళు. గుడ్డు మోకాలు. బైబిల్ చదివినోడే జ్ఞాని. బైబిల్ చదివినోడే
అజ్ఞాని, ఇంకెవడో కాదు. ఈ బైబిల్ చదవకపోతే వాడు అజ్ఞాని. ఎవరో అజ్ఞాని. కొలస్సీలకు 2:3, కొలస్సీలకు 2:3. కొలస్సీలు రాసిన 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. ఆయన ఎవరు? యేసు ప్రభు. దేవుని దగ్గరే ఉన్నాయి బుద్ధి జ్ఞానము. ఆ దేవుణ్ణి కనుగ లేకపోతే, ఆ దేవుణ్ణి మొక్కకపోతే వాడికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఆడికి జ్ఞానం ఉండదు. ఆడు గుడ్డు మాలకుడు, ఆడు డబల్ PhD అవని, ట్రిపుల్ PhD అవని. అందుకనే 1993లో 1993 VC గారు ఓడిపోయాడు నా ముందు. ఛాలెంజ్. ఓడిపోయాడా? ఎన్నిసార్లు చెప్పాను. మళ్ళా ఆయన ఓడిపోయిన తర్వాత వీళ్ళు పిలిచారు. ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరు పిలిచారు. 2 రోజులు చెప్పాను వాళ్ళకి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరు నా ముందు? స్టూడెంట్. అంటే వాళ్ళకి ఎక్కడే ఉంటాయి ఇంటికలు. వాళ్ళు చదివికి బుర్ర మీద ఇంటికలు ఉండేవాడు. 2 రోజులు లెక్కన ఇచ్చాను. మనిషి ఎక్కడ పుట్టాడు, భాష ఎలాగొచ్చాయి, వాడు ఎలాగా పర్వతం మీదకి వెళ్ళింది, ఎలాగొచ్చింది కిందకి, సృష్టి మరి సెకండ్ టైం ఎలాగొచ్చింది చెప్పేటప్పటికి నోరు ఎలా పెట్టారు. ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ డబల్ PhD, ట్రిపుల్ PhD, ఇంకా ఏమైనా చదువుతా ఆడును. కారణం బైబిల్, చరిత్ర పుస్తకం. ఏ పుస్తకం ఇది? చరిత్ర పుస్తకం. ఇది మొదలో చివర ప్రపంచం ఎలాగొచ్చిందో, గ్రహాలు ఎలాగొచ్చాయో, సూర్యుడు ఎలాగొచ్చాడో, సూర్యుడు ముందా భూమి మీద, భూమి ముందా, భూమి ముందు, భూమి కొరకు సూర్యుడు. అంటే భూమి కొరకు సూర్యుడు. ఏం తెల్లదానికి ఏమి తెల్లేదు. స్టేజ్ ఎక్కి ఒక్కసారి నిలబడితే 6 hours వెళ్ళిపోయేవాడిని. మంచి యవనొస్తుంది, 35 సంవత్సరాలు. అప్పుడు నాకు 74. ఇప్పుడు ఎలాగొన్నా అంటే అప్పుడు ఎలాగొంటే చూసు. బైబిల్ చదవకపోతే వాడు గుడ్డి మనుషుడు, గుడ్డోడు అంతే. కాబట్టి భూమి అంతా వచ్చిందా? కొంతవరకు వచ్చిందా? భూమి అంతా వచ్చింది. ఎంతవరకు చదివే మనం? ఆదికాండం 7వ అధ్యాయం 17 నుండి 24 వరకు. ఆదికాండం 7వ అధ్యాయం 17 నుంచి 24 వరకు. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా, భూమి ఎంతైతే ఉందో అంతను మీద ఉండగా, జలములు విస్తరించి ఓడను తెల్లజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి, అత్తిగో అది సున్నా చుట్టుకోవాలి. 7వ అధ్యాయము 18లో జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి ప్రచండముగా విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచాను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున మొత్తం భూమి అంతా మునిగిపోయి అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతరి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. ఇది కరెక్ట్. 19వ వచనంలో ఆకాశము కింద పర్వతాలు అన్ని మునిగిపోయాయి. దాంట్లో ఒకటే ఎవరెస్ట్ పర్వతం. అది మునిగిపోయింది. సామాసం అంటే ఇవన్నీ చదవలేదు. ఈ కుర్రాడు ఇవేమి చదవలేదు. గుంటూరు జిల్లా 48 సంవత్సరాలు. జయరాజు 48 సంవత్సరాలు. ఏముంది పెద్ద వయసు అతనికి. ఇవన్నీ చదవలేదు, ఎన్ని నోట్ చేసుకోరు. ఇంకా కిందకెళ్ళి పర్వతం మీద ఉన్న పర్వతాలు మొత్తం మునిగిపోయాయి. అంటే అర్థం ఏంటి? భూమి అంతా మునిగిపోయింది. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాగు పురుగులేమి, భూమి మీద సంచరించిన సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయారు. అయిపోయింది. 22వ వచనం. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నా శికారంధ్రముల్లో జీవాత్మ సంబంధం ఊపిరి గలవ అన్నీ చనిపోయింది. మరి భూమి అంతా రాకపోతే అన్ని చావాలి కదా. వాళ్ళే ఉన్నాయి తప్ప ఇంకా అన్ని చచ్చిపోవాలంటే భూమి ఎంతైతే ఉందో అంత మొత్తం మునిగిపోవాలి. మరి ఎక్కడన్నా ములక్కలు ఉంటే ఆ జీవరాశులు మళ్ళీ బతుకుంటాయి. మొత్తం నీకు వీర్లేదు. కిందకెళ్ళి ఆదికాండం 7వ అధ్యాయం 23వ వచనం. నరులతో కూడా పశువులను, పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిన. వాళ్ళ పక్షి లేకుంటే చెట్ల మీద చెట్టు మునిగిపోతేనే గాని పక్షి చనిపోతుంది. మరి
అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు. ఇది ఇంకా మంచిది, ఇంకా గొప్ప. 23వ వచనం ఇంకా స్ట్రాంగ్ గా రాశాడు. ఏముంది అక్కడ? నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడి. అన్ని తుడిచివేయబడ్డాయి. అన్ని తుడిచివేయబడాలంటే భూమి అంతా రావాలి. ఏది? జలప్రవాహం. వాళ్ళ ఉన్నాయి తప్ప. తర్వాత అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడి నోవహును అతనితో కూడా ఓడలు ఉన్నవి మాత్రము మిగిలి ఉండే. అంతే. ఎక్కడ మిగిలి? ఓడలోకి వచ్చినాయి. 2 జతలు, 7 జతలు. 7 పక్షులైతే 7 మిగతా అయినా కూడా జంతువులు 2. భూమి అంతటా ఎక్కడ ఉన్న కీలేదు. ఒక పక్షి కానీ, ఒక మృగము కానీ నీటి చేత చెడిపోయేది ప్రతిది కూడా చచ్చిపోవాలి. నీళ్ళలో ఉన్నాయి కూడా కాదు, నీటి భూమి మీద ఉన్నాయి. నీళ్ళలో ఉన్నాయి కాదు, సముద్రంలో ఉన్న చేపలు, తిమింగలాలు, నీటి ఏనుగులు అవి కాదు, భూమి మీద సంచరించేది. ఇంకా 8వ అధ్యాయం. ఎంతకాలం ఉంది అలాగా? 7వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలేను. భూమి మీద నీరు ఎంత ఎత్తుండిపోయింది, పర్వతాలు మునిగిపోయి నీరు ఉండిపోయింది. బహుతేడా అన్న ఎవరు బతుకు. 150 రోజులు అంటే 5 నెలలు. 5 నెలలు ఏమైంది? భూమి నుంచి పర్వతం చివరి వరకు మొత్తం మునిగిపోయి. 8వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను. ఇది నల్లపావురం. ఈ పావురము నల్లపావురం. ఆ నల్లపావురం లేకుండా అడుగుతాం. మళ్ళీ 8వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి విడిచాను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున అదిగో భూమి అంతటి మీద ఉన్నందున అది అంటరం చేసుకోవాలి. నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి? భూమి అంతటి మీద ఉన్నందున. అంటే కొంతవరకే కాదు, జలప్రమత అంతటి మీద, భూమి అంతటి మీద ఉన్నందున. వచనం ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనంలో నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున, తన అరకాలు భూమి అంతటి మీద ఉన్నందున. ఇవన్నీ గమనించాలి. ఎవరు? జయరాజు గారు. జయరాజు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను. ఒకవేళ కొంత అక్కడే జలప్రవాహం వచ్చి ఇంకో చోట లేకపోతే అక్కడ పోద్ది. మొత్తం తిరిగింది భూమి అంతా. ఎక్కడ చోట్లేదు, మొత్తం భూమి అంతా ఉంది జలప్రవాహం అని ఎవరు తెలియజేస్తున్నారు? నల్లపావురం. అంటే నల్లపావురం. తర్వాత ఆదికాండం 8వ అధ్యాయం 10వ వచనం. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచాను. ఏం చేసింది? విడిచాను. సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండేను. అప్పటికే భూమి మీద ఉన్న ఒలివ చెట్లకి ఎండిపోయి ఉన్నాయి. ఆ యొక్క ఆకు తెచ్చింది. తర్వాత అదే 8వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం. మరియు 601వ సంవత్సరం. అంటే ఎవరు లెక్క? నోహు యొక్క 601వ సంవత్సరము. 601వ సంవత్సరము 2వ నెల మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. అప్పుడు ఇంకిపోయాయి. అంటే జల ప్రవాహము 1 సంవత్సరం 10 రోజులు ఉంది. ఎంతకాలం ఉంది? 1 సంవత్సరం 10 రోజులు. తర్వాత అప్పుడు నోవహు 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా ఎంపైన సువాసన అగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించాను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎప్పుడైతే నీళ్ళు ఇంకిపోయాయో దేవుడు చెప్తున్నాడు. 15వ వచనం 16వ వచనం 8వ అధ్యాయం.
అది ఇక్కడ 8:15-16 వచ్చిన. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. ఎంతమంది మిగిలిన మొత్తం 80 మిగిలాడు. జంతువులు పక్షులు పురుగులు ఓడలో ఉన్నాయే తప్ప, ఓడలో తప్ప జలప్రవాహం ఒక చోట వచ్చి ఇంకో చోట లేకపోతే అక్కడ పక్షులు, అక్కడ మనుషులు, అక్కడ జంతువులు బతుకుండు మొత్తం తుడిచాడండి. అమలు సంగతి ఏంటి అంటే వాక్యం చదువుతారు కానీ వాళ్ళకి ఏముండదు, గ్రహింపు ఉండదు. ఇప్పుడు గ్రహించాలి. చివరగా 9వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 9:11 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. జలప్రవాహం అయిపోయిన తర్వాత నోహు కుమారులు నోహు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బలిర్పిస్తారు. బలిర్పించిన తర్వాత దేవుడు చెప్తున్నాడు ఎవరితోటి? నోహుతో చెప్తున్నాడు, 3 కుమారులతో, షేము, హాము, యాపెతు. ఏం చెప్తున్నాడు? 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఎకనో లయపరచబడరు. అంటే ఇంకా భూమి అంతా కూడా ఇప్పుడులాగా ముంచేసినట్టుగా ముంచను. ఇప్పటికి వస్తున్నాయి జలప్రవాహాలు, సముద్రపుడు ఎవరు వస్తున్నాయి? సముద్రపుడు. మిగతాది మామూలుగా ఉంటుంది. అప్పుడు భూమంతా వచ్చి మొత్తం భూమంతా. తర్వాత 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఎకనో లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఎకనో జలప్రవాహం కలగదని పలికింది. అత్తిగో అంటే జలప్రవాహం ఎంతకు వచ్చింది? భూమిని నశించిపోయే వరకు భూమి మీద సమస్తం ఏం చేయాలి? తుడిచిపోయబడాలి. ఆ విధంగా వచ్చింది. ఆ విధంగా ఇంకోసారి చేయను. ఈసారి జలప్రవాహాలు నోహు కాలంలో వచ్చినట్టుగా రావు, అక్కడెక్కడ వస్తున్నాయి. అక్కడక్కడ వస్తున్నాయి, కురిపోతాం కదా. కానీ ప్రపంచంతో కాదు. ఈ ప్రశ్న సమాధానం ముగించాము. ఈ విధంగా ఈ యొక్క గుంటూరు జిల్లా జయరాజు వయసు 40 సంవత్సరాలు గ్రహించాలి. ఈయనతో పాటు మిగతా కూడా తెలుసుకోవాలి. ఇక్కడతో ఈ ప్రశ్న జవాబు పూర్తయింది. అంటే జల ప్రవాహం ఎంతవరకు వచ్చింది? భూమంతా వచ్చిందని అతను విడిచిన నల్ల పౌరం తెలిసింది. అది తిరిగి వచ్చింది. ఒకవేళ అక్కడే వచ్చి ఇంకొక చోట రాకపోతే అక్కడ పోనది. అర్థమైందా? అక్కడ పక్షులు, అక్కడ జంతువులు బతుకును, అక్కడ మనుషులు బతుకుదు. అలా కుదరదు. మొత్తం మనుషుడు పాపం చేయడు కాబట్టి, ఈ మనుషుల కొరకే ఈ జంతువులు పక్షులు కాబట్టి మొత్తం తుడిచేశాడు. అన్నీ తెలుసుకోవాలి. ఆమేన్.